వెల్కమ్ టు వాస్తు చైతన్యం. నా పేరు వాసాల సంపత్ కుమార్. నేను వాస్తు పరిశోధకుని. ఈ రోజు మనం ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఏంటి అంటే వాటర్ ట్యాంక్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సార్, భూమి మీద వాటర్ ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే వాస్తుకు అనుకూలంగా ఉంటుంది, అదేవిధంగా మనం బిల్డింగ్ పైన స్లాబ్ పైన ఏర్పాటు చేసుకున్నప్పుడు అది ఏ మూలలో ఉన్నప్పుడు మనకు వాస్తుకు అనుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయని చాలామంది అడుగుతూ ఉన్నారు. మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇష్టం ఉన్న దగ్గర ఏర్పాటు చేసుకొని వ్యతిరేక ఫలితాలు అనుభవించేది మనం చూడడం అనేది జరుగుతూ ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు నేను చెప్పే నియమాలను పాటించినట్లయితే మీకు చక్కటి మంచి వాస్తుకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. వినరా? ఒక్కసారి చూడండి. మనం వాటర్ ట్యాంక్ అనేది జనరల్గా రెండు విధాలుగా, ఒకటి భూమి మీద ఏర్పాటు చేసుకుంటాం, రెండు స్లాబ్ మీద ఏర్పాటు చేసుకుంటాం. ఒకసారి చూసినట్టయితే మనం ఒక ఇల్లు ఈ విధంగా ఇంటి నిర్మాణము స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాల్సిందే. నేను పదే చెప్తూ ఉంటాను, మన ఇల్లు ఎప్పుడు కూడా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలని. ఈ విధంగా మనకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకుంటాం. జనరల్గా ఇటు ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈశాన్యం గురించి తెలుసుకోవాలి. అంటే ఇటు ఈస్ట్, ఇటు నార్త్ ఉన్నప్పుడు ఈ కార్నర్ ఇంటికి ఈశాన్యం అవుతుంది, ఈ కార్నర్ అనేది కాంపౌండ్ వాల్కి ఈశాన్యం అవుతుంది. భూమి మీద ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఈశాన్యంలో భూమి మీద ఇట్లా గుండ్రటిది గాజులు రింగులు వేసి హౌస్ కట్టుకొని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటర్ ఈశాన్యంలో ఉండాలనేది, భూమి లోపల ఉండాలనేది నియమం. భూమి మీద వాటర్ ఉన్నప్పుడు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవద్దు. చాలా మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈశాన్యంలో పెద్ద హౌజ్లా కడతారు, మొత్తం ఆర్సీసీ సిమెంట్తో కట్టి దానిలో నీరు నిల్వ ఉంచుతూ ఉన్నారు. లేదంటే ఇట్లా గోళము గాజులు లాంటి రింగులు లాంటివి ఉంటాయి కదా, రింగులో 7-8 వేసి 10 వేసి ఒక్కొక్క దగ్గర అయితే ఇంత పెద్ద ట్యాంకు. సార్, వాటర్ వచ్చినప్పుడు బోర్ల నుంచి అందరూ నింపి మేము యూజ్ చేసుకుంటా ఉన్నాం. జనరల్గా ఏంటంటే వీలైనంత వరకు ఈ మధ్య కాలంలో ఓవర్ హెడ్ ట్యాంకులు ఎక్కువైపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్స్ స్లాబ్లో వచ్చిన కాడ, ఎక్కడైతే బిల్డింగ్స్ లేకుండా గూనె పెంకల ఇల్లు కానీ రేకుల రూమ్లో ఉన్న ఇళ్ళల్లో వాళ్ళకు పైన వాటర్ ట్యాంక్ వేసుకునే సౌలభ్యం ఉండక వాళ్ళు ఈశాన్యంలోనే హౌజులు కట్టి రింగులు వేసుకొని నీటిని నిల్వ ఉంచుతూ ఉన్నారు. దానివల్ల అప్పటికే అంతంత మాత్రంగా ఆ ఇంట్లో ఫలితము, అందులో ఈశాన్యంలో ఈ బరువైన కట్టడము వేసుకొని ఉంటారు. మనం వెళ్ళినప్పుడు సార్ నీళ్ళు ఈశాన్యంలో ఉండాలని చెప్తా ఉన్నారు కదా సార్ అందరు వీడియోలలో. అయ్యా బాబు, నీరు ఈశాన్యంలో అంటే భూమి లోపల సంప్ రూపంలో ఉండాలి, అంతేగాని భూమి మీద ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ఈశాన్య భాగం అనేది ఇక్కడ నుంచి మొదలు పెడతా, అంటే ఇంటికి ఇట్లా మనం 4 భాగాలు చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా కూడా బరువైన కట్టడము, హౌజులు, గాజులేసి నీటి నిల్వ చేసినప్పుడు ఆ ఇంట్లో నష్టమే జరుగుతుంది. ఎప్పుడు అంటే ఇంటికి వాయువ్యంలో, అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఎప్పుడు కానీ భూమి మీద మనం వేసుకోవాలి. అది స్లాబ్ బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా కొందరు ఈశాన్యంలో అట్లా హౌజులు కట్టుకొని నీటి కుండీలు ఏర్పాటు చేసుకొని వాటర్ స్టోరేజ్ చేస్తూ ఉన్నారు. అది నష్టమే జరుగుతుంది. అది ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ పెట్టుకున్నా సరే, సిమెంటు గోళాలలో నిల్వ పెట్టుకున్నా సరే ఈశాన్యం వైపు ఇక్కడ ఉండకపోవడం బెటర్. ఎక్కడ వేసుకోవాలంటే మనం ఈ వాయువ్య భాగంలో పెట్టుకోవాలి. ఆ విధంగా మనం ఏదైనా వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలి భూమి మీద నీటి నిల్వ కోసం అన్నప్పుడు ఈ ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు చక్కటి ఫలితం ఉంటుంది. వినరా? ఈ ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూమి మీద గాజులు, గోళాలు హౌజులలో ఉంచుకోవద్దు. కంపల్సరీ నియమం ఏంటి అంటే ఈశాన్యము, ఈశ్వర స్థానము, జలాభిషేక ప్రియుడు, నీరు ఉండాల్సిందే కదా అని కూడా కొందరు అంటూ ఉంటారు. కానీ అది భూమి లోపల, అంటే సంపు రూపంలో కానీ, బోర్వెల్ రూపంలో కానీ, బావి రూపంలో కానీ మాత్రమే మనకు ఇంటికి ఈశాన్యంలో ఉండాలి. ఆ ఈశాన్యంలో గొయ్యిలాగా ఉండి సంపులాగా ఉండే వాటికి కూడా 3-4 రకాల మనము పారామీటర్స్ వాస్తుకు లోబడే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నాది సంపుకు సంబంధించిన వీడియో ఉంటుంది, మీరు ఒకసారి అది చూడండి, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది భూమి లోపల ఏ విధంగా వేసుకోవాలని. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మనం భూమి మీద ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవద్దు. భూమి మీద దీన్ని మీరు గమనించండి. మళ్ళా వాటర్ ఈశాన్యంలో వద్దు అన్నాడు. ఈశాన్యంలో వద్దు అంటే భూమి మీద బరువైన కట్టడాలతోని, బరువైన వస్తువులల్లో మనం వాటర్ నిల్వ చేసుకోవద్దు. ఇది ముఖ్యమైన పాయింట్. ఎక్కడ ఉండాలంటే వీలైనంత వరకు ఈ ఉత్తర మధ్యస్థానం నుంచి మీది భాగం, ఉత్తర వాయువ్యంలో ఎక్కడ వాటర్ ట్యాంక్ ఉంటే ఇది లాభమే. ఉత్తర వాయువ్యంలో నీటి నిల్వ చేస్తే కూడా మనం కొన్ని ఇళ్ళలో గమనించడం జరిగింది, చక్కటి పాజిటివ్ ఫలితం అనేది ఉంది. అంటే అలాగని చెప్పి మీరు భూమి లోపల కాదు, మళ్ళీ భూమి మీద ఏర్పాటు చేసుకునే కుండీల లాంటివి, హౌజ్ లాంటివి ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు మంచి ఫలితం ఉంటుంది. ఇదంతా భూమి మీద గురించి. మనం బిల్డింగ్ మీదకి వద్దాం. ఇప్పుడు బిల్డింగ్ సేమ్ ఇదే విధంగా బిల్డింగ్ ఉన్నప్పుడు ఇదంతా 4 ఇట్లా ఒక బిల్డింగ్ 4 భాగాలు చేసుకున్నప్పుడు ఈ ఈశాన్య భాగంలో ఎట్టి పరిస్థితిలా
చాలా వరకు కొందరైతే ఈశాన్యంలో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్న ఇండ్లు కూడా మనం విజిట్కి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. ఇక్కడ నష్టమే జరుగుతుంది. ఇదంతా ఈశాన్యం పార్టు, ఇది వచ్చేసి ఆగ్నేయము, ఇదంతా నైరుతి, ఇది వాయువ్యము. అది డబుల్ బెడ్రూమా త్రిబుల్ బెడ్రూమా ఎంత లావిష్ ఇల్లు అయినా సరే మనం డివైడెడ్ బై 4గా మార్చుకున్నప్పుడు ఏదైతే ఈ నైరుతి భాగం ఉందో ఈ ఆగ్నేయ వాయువ్యాలు కూడా పనికిరావు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఎప్పుడు పనికి వస్తాయంటే ఇప్పుడు మనం నైరుతి భాగంలో ఒక పెంట్ హౌస్ లాంటిది వేసుకున్నాం అనుకోండి, లేదు రేకులతో ఒక రూమ్ వేసుకున్నారు, దాని మీద మనం బరువైన రాని పెట్టలేము కాబట్టి అప్పుడు మాత్రమే ఈ వాయువ్యంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడు ఈ వాటర్ ట్యాంక్ అంటే నైరుతిలో ఎత్తైన నిర్మాణము, రేకుల రూమ్ కానీ ఏదైనా షెడ్ లాంటిది ఫైబర్ షెడ్తో ఉన్నప్పుడు వేసుకోవాలి. వీలైనంత వరకు అయితే ఫస్ట్ ప్రియారిటీ నైరుతి భాగమే. ఇల్లు మొత్తానికి 4 భాగాలు చేసినప్పుడు ఈ నైరుతి భాగంలో ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండట్లేదు. పూర్తి నైరుతి అంటే పడమర గోడ దక్షిణం గోడ ఆనుకొని వాటర్ ట్యాంకులు ఉన్న ఇండ్లు కూడా కొన్ని వందల ఇండ్లు మనం గమనించడం జరిగింది. ఎలాంటి నష్టం జరగట్లేదు. కొన్ని వీడియోలో చెప్తా ఉన్నారు, సార్ నైరుతిలా ఉండొద్దని చెప్తా ఉన్నారు, ఇక్కడ మధ్యస్థానంలో ఉండాలని చెప్తా ఉన్నారు, దక్షిణ మధ్యస్థానము పడమర మధ్యస్థానము. పడమర మధ్యస్థానమైనా దక్షిణ మధ్యస్థానమైనా ఓకే, అదేం వ్యతిరేకమైన ఫలితం ఇవ్వట్లేదు. కానీ మొదటి ప్రియారిటీ మాత్రం ఇల్లు మొత్తానికి డివైడెడ్ బై 4గా చేసుకున్నప్పుడు స్లాబ్ యొక్క స్క్వేర్ ఫీట్ను డివైడెడ్ బై 4 చేసినప్పుడు ఏదైతే ఈ నైరుతి భాగం ఉందో ఈ నైరుతి భాగంలో మీరు ఎక్కడ వాటర్ ట్యాంక్ పెట్టినా కూడా అనుకూల ఫలితమే ఉంది. వీలైనంత వరకు నైరుతి తర్వాత సెకండ్ ప్రియారిటీ వాయువ్యం బెటర్ ఆప్షను. ఈ మూలలు మూసేసి అంటే పడమర గోడ దక్షిణం గోడ ఆనబెట్టి ఆర్సీసీ నిర్మాణంతో వాటర్ ట్యాంక్ వేసుకునే ఇళ్ళలో కూడా ఎలాంటి వ్యతిరేక ఫలితం లేదు. కాబట్టి నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్తి నైరుతి మూలలో వేసుకున్న ఇబ్బంది లేదు. కొందరిసారి కింద బెడ్రూమ్ ఉంటుంది, పైన వాటర్ ట్యాంక్ వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి ఏం సంబంధం లేదు. పైన స్లాబు బెడ్కు మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది. ఆ పైన మనం వీలైతే ఏంటంటే ఆ లీకేజ్ కాకుండా దానికి 4 వైపులా చిన్న పిల్లర్ వేసి దాని మీద స్లాబ్ వేసి అక్కడ వాటర్ ట్యాంక్ వేసుకున్నప్పుడు ఏంటంటే టెక్నికల్ కూడా స్లాబ్ వీక్ కాకుండా స్లాబ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆ రూల్ పాటించండి. మీకు అర్థమైంది కదా. స్లాబ్ పైన బిల్డింగ్ పైన వేసుకునే ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది దక్షిణ మధ్య స్థానం నుంచి మొదలు పెడితే పడమర మధ్య స్థానం వరకు ఈ నైరుతి భాగంలో ఈ భాగం మొత్తంలో ఎక్కడ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం కంఫర్ట్ కన్వీనియంట్ చూసుకొని ఆ భాగంలో వేసుకోవాలి. ఇది కంపల్సరీ. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి వాయువ్యంలో అంటే ఇక్కడ మొత్తమే లేకుండా వాయువ్యంలో వేసుకోమని ఆగ్నేయంలో వేసుకోమని కాదు నా ఉద్దేశము. ఆల్రెడీ నైరుతిలో మనకు ఒక రూమ్ ఉంది, అక్కడ వేసుకోవడానికి దానిపైన వీలు కాదు అనుకున్నప్పుడు మాత్రమే వాయువ్యంలో వేసుకోవాలి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఇట్లా మనకు ఆగ్నేయంలో మెట్లు ఉండి మెట్ల మీద హెడ్ రూమ్ ఉంటుంది కదా, పైన వర్షం పడితే మెట్ల మీద వాటర్ రాకుండా ఉండడానికి కప్పు వేస్తూ ఉన్నారు చాలామంది. ఆ కప్పు వేసుకున్నప్పుడు ఏంటంటే ఆగ్నేయంలో హైట్, అది వాయువ్యంలో ఉన్నా సరే మెట్లు ఆగ్నేయంలో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కూడా ఆ కప్పు అనేది హైట్ అవుతుంది, నైరుతిలో డౌన్ అవుతుంది కదా, మరి వాటర్ ట్యాంక్ కూడా దీనికంటే డౌన్ ఉంటుంది కదా అంటారు. అప్పుడు ఏంటంటే మనం నైరుతిలో ఒక పెంట్ హౌస్ చేసుకొని నైరుతి ఎప్పుడు ఉన్నతంగా బలంగా ఎత్తుగా ఉన్న ఇంట్లో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ చక్కటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు పైన ఒక రెగ్యులర్ రూమ్ అన్న వేసుకోవాలి. లేదు అంటే స్లాబ్ వేసుకొని దాని మీద వాటర్ ట్యాంక్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బెస్ట్ ఆప్షను. లేదు అంటే హెడ్ రూమ్కు ప్యారలల్గా కింద పిల్లర్లు వేసేసి పిల్లర్ల మీద వాటర్ ట్యాంక్ మీరు ప్లాస్టిక్ పెట్టినా సరే ఆర్సీసీతోనైనా సరే వీలైనంత వరకు హెడ్ రూమ్ కంటే కూడా ఈ వాటర్ ట్యాంక్ కానీ ఈ పెంట్ హౌస్ కానీ రేకుల రూమ్ లాంటివి ఈ హెడ్ రూమ్ కంటే కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు ఇంకా అనుకూల ఫలితమే ఉంటుంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే నైరుతిలో మీకు నచ్చిన ఆ ప్లేస్ మొత్తం డివైడెడ్ బై 4 చేసినప్పుడు నైరుతి భాగం మొత్తంలో ఎక్కడ వాటర్ ట్యాంకులు 1 కాదు 2 3 మళ్ళీ సరి సంఖ్య బేసి సంఖ్య ఏం సంబంధం లేదు. పెద్ద విస్తీర్ణంలో ఇల్లు ఉంది, నైరుతిలో మీరు 1 కాకుంటే 2 3 వేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సంఖ్యతో ఏం సంబంధం లేదు. కాకపోతే వీలైనంత వరకు అది పడమర మధ్యస్థానం నుంచి దక్షిణ మధ్యస్థానము ఆ నైరుతిని కవర్ చేస్తూ ఆ ఏరియాలో వచ్చే ప్రయత్నం చేయండి. అంతే తప్ప పూర్తి వాయువ్య మూలలల్లా ఆగ్నేయ మూలలల్లా కానీ ఈశాన్య పార్ట్ అయితే మొత్తమే వదిలేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నో అంటే నో. ఈశాన్యంలో మనం బరువైనవి భూమి మీద అయినా సరే స్లాబ్ మీద కూడా ఎలాంటి వాటర్ ట్యాంకులు అది ప్లాస్టిక్ అయినా సరే ఆర్సీసీ అయినా కానీ ఈశాన్యంలో పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ను మీ బంధుమిత్రులకు మీ శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. మరింత మంచి సబ్జెక్టుతో రెగ్యులర్గా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.